రామోజీరావు గారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర శాఖ సంస్థ తరఫున ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను, జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. మరి యుక్త వయసులో రామోజీరావు గారు కొంతకాలం విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ కాల్ హోల్డర్గా ఉండి ఆ రోజుల్లో సేవ చేయడమే కాకుండా తదుపరి వ్యాపారాలు ప్రారంభించి రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా ఈనాడు పత్రిక స్థాపించి మారుమూల పల్లెల్లో సైతం పత్రిక ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశారు. ఆ తర్వాత టీవీ రంగంలో కూడా ముందుకు పోయారు. అంతేకాకుండా భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోని అక్కడ ఏర్పాటు చేసి రామోజీ ఫిల్మ్ సిటీగా నామకరణం చేయడం అనేది చాలా గర్వించదగ్గది. అన్ని రంగాల్లో కూడా ఆయన ఏ రంగంలో అయితే ముందు ప్రవేశించాడో ఆయన ప్రవేశించిన అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడమే కాకుండా ఇవాళ మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే పద్ధతుల్లో ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. వారి మృతి తెలుగు జాతికి తీరని లోటు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, సిపిఐ తరఫున ప్రగాఢంగా వారి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ మరొక్క మార్లు జోహార్లు అర్పిస్తాం.